హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదండి, ఈరోజైతే నేను మీకు కౌంటర్ టాప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఒక్కసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ముందుగా మనం ఖాళీ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక ర్యాక్ అది ఉంటుంది కదా, అదంతా కూడా తీసాను. స్టవ్ కూడా చూసారా ఎంత జిడ్డుగా ఉందో. ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఎలా పోగొట్టుకోవాలో నేను చూపిస్తాను. చాలా క్లియర్గా చూసేయండి. మనం స్టవ్ని కిందన ఆఫ్ చేసేసుకోవాలి. ఇవైతే కొంచెం ఇలా షింక్లో వేసుకొని వాటర్ వేస్తే కొంచెం నానుతాయి. అలాగే మన స్టవ్ పైన బర్నర్స్ కూడా తీసేసుకోవాలి. అయితే మనం ఇది వంట సోడా అండి. ఈ వంట సోడాని మొత్తం కూడా ఇలాగా కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను మొత్తం కూడా. మనకి ఎక్స్ట్రా జిడ్డు ఏదైనా ఉన్నా సరే ఈ వంట సోడా వల్ల పోద్ది. బర్నర్స్లోకి వెళ్ళకుండా ఇలా బర్నర్స్లో వేయకుండా ఇలా బయట పక్కన మొత్తం కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్ప్రింకిల్ చేసాను. ఇలా పిండేసిన లెమన్స్ ఉంటాయి కదా, ఈ లెమన్ తోటి నేను ముందుగా ఇలాగా మొత్తం కూడా చాలా సాఫ్ట్గా రబ్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా మనం వంట సోడా నిమ్మకాయని వాడితే మనకి మొండి మరకలు జిడ్డు మొత్తం కూడా పోతే మీరే చూస్తారు కదా స్టవ్ ఎంత తలతలలాడుతూ మెరుస్తుందో. ఇదైతే మనం రోజు ఇలా చేసుకోకూడదండి. ఒక 10 డేస్కి ఒకసారి అలాగా ఇలా డీప్ క్లీనింగ్ చేసుకుంటే మనకి స్టవ్ అనేది చాలా బాగుంటుంది. మనకి రోజు ఏమి ఇంత మురికి అవ్వదు కదా స్టవ్. ఏదైనా వదిలేసేసి ఊరది వెళ్ళిపోయినా లేసిన ఇలా మొత్తం కూడా ఒకసారి రబ్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు ఇలా వదిలేసుకోవాలి. ఇలా వదిలేస్తే ఏంటంటే మనకి ఈ జిడ్డు మరకలు, మురికి, ఏదైనా ఫుడ్ పార్టికల్స్, ఆయిల్ పడిన ఆయిల్ మరకలు అవన్నీ కూడా మనకి వచ్చేస్తాయి బయటికి. ఇలా అంతా కూడా రబ్ చేస్తాను కదా. ఇలానే ఒక 5 to 10 మినిట్స్ పాటు ఇలా వదిలేయాలి. ఇలా నానిన తర్వాత మనం ఇలా ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసుకోవాలి. ఈ స్క్రబ్బర్ తోటి బర్నర్స్ దగ్గర చూసారు కదా ఇలాగా తుప్పు కింద మరకల్లా ఉన్నాయి కదా, వీటన్నింటిని ఇలా రబ్ చేసేసుకోవాలి. మనం ఈ స్క్రబ్బర్ తోటి గ్లాస్ స్టవ్ పైన తొడవకూడదండి, గీతలు పడిపోతాయి. అలా కాకుండా ఇగో ఈ బర్నర్స్ పైన ఈ చుట్టూతా మనకి ఏవైతే తుప్పు ఏదైనా ఫుడ్ ఒలిగినా చేసినా పొంగుతూ ఉంటాయి కదా, ఆ మరకలన్నీ కూడా చాలా ఈజీగా పోతాయి. మనకు కావాలనుకుంటే ఇలా మధ్య మధ్యలో కొంచెం సోప్ లిక్విడ్ కూడా పెట్టుకొని, అంటే అక్కడ ఉండే జిడ్డుదనాన్ని బట్టి ఇలా సోప్ లిక్విడ్ పెట్టుకుంటూ మనం క్లీన్ చేసేసుకుంటే తుప్పు మరకలు అవన్నీ కూడా పోతాయి. చూద్దామండి. ఈ గ్లాస్ స్టవ్ మనం మెయింటైన్ చేసుకోవడం చాలా ఈజీనే, పెద్ద కష్టం అయితే ఏం కాదు. దీనిపైన మనం ఎంత బరువైనా కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను, ఎక్కడా కూడా చిన్న తుప్పు మరక కూడా లేకుండా. ఇప్పుడైతే మనం కొంచెం సోప్ లిక్విడ్ కూడా వేసుకొని ఒక 1 డ్రాప్ అయితే సరిపోద్ది. ఇలా ఈ క్లాత్ తీసుకొని అంతా కూడా ఒకసారి బాగా రుద్దుకుంటున్నాను నేను. ఏదైనా సరే సాఫ్ట్గా ఉన్న క్లాత్ తోటి చేసుకోవాలండి. దీని ప్లేస్లో మనం కాటన్ క్లాత్ కూడా వాడుకోవచ్చు, బనియన్ క్లాత్. అంతేగాని మనం స్టీలు స్క్రబ్బర్స్ పెట్టి రుద్దకూడదు. కదా స్టవ్ అంతా కూడా మనం ఈ విధంగా మొత్తం రుద్దేసుకున్నాం కదా. ఇలా ఒకసారి తుడిచేసుకొని ఈ క్లాత్ని మళ్ళీ పిండేసుకొని తీసుకొచ్చుకోవాలి. చూసారు కదా ఇలా అంతా కూడా ఒక 4-5 టైమ్స్ వరకు మనకి ఈ క్లాత్ని
జాడించేసుకొని నీట్గా తుడిచేసుకోవాలి. ఇదంతా కూడా పూర్తిగా డ్రై అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఆ పక్కన కౌంటర్ టాప్ని క్లీన్ చేసేద్దాం. చేసేసి ఈ స్టవ్ని అక్కడ పెట్టేసుకొని ఈ కౌంటర్ టాప్ని కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అంతా కూడా క్లీన్ చేసాను కదండి. ఇప్పుడు ఈ స్టవ్ని తీసుకొని నేను ఇటువైపు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ స్టవ్ దగ్గర ఈ కౌంటర్ టాప్ని నేను క్లీన్ చేసేస్తాను. ముందుగా అయితే నేను కొంచెం సోప్ లిక్విడ్ని వేసుకున్నాను. తోటి ఇలా అంతా ఒకసారి స్క్రబ్ రుద్దేస్తున్నాను. ఏంటంటే స్టవ్ కిందన ఏదో ఒకటి మరకలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా, ఇలా రుద్దేయడం వల్ల మనకు అంతా కూడా క్లీన్ అయిపోద్ది ప్లాట్ఫామ్ మొత్తం. అలాగే ఈ వాల్స్, స్టవ్ వెనకాతలు ఉన్న ఈ వాల్స్ కూడా మనం బాగా ఇలా స్క్రబ్బర్తో రుద్దేసుకుంటే మనకి ఆయిల్ మరకలు ఏమన్నా ఉంటే మొత్తం పోతాయి. నార్మల్గా వాటర్ వేసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలాగా వాటర్ అంతా కూడా నేను బయటికి లాగేస్తున్నాను. ఇలా చిన్న చిన్న థింగ్స్ మనకి కిచెన్లో పెట్టుకున్నామంటే వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోద్ది. ఒకసారి ఇలాగా ఏదైనా మెత్తడి క్లాత్ తీసుకొని దానికి వాల్స్ అనేవి ఒకసారి బాగా తుడిచేసుకుంటే మనకి వాటర్ స్టెయిన్స్, మరకలు అనేవి లేకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోద్ది. ఈ విధంగా మనం ఒక 10 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే అస్సలు కిచెన్లోని జిడ్డు అనేది ఉండదండి. కిచెన్ చాలా హైజీనిక్గా ఉంటుంది. నార్మల్గా మనం వంట అయిపోగానే ఎప్పుడు కూడా రెగ్యులర్గా తుడిచేసుకుంటూనే ఉంటాం కదా. చూసారు కదండి, మనకైతే స్టవ్ అంతా కూడా బాగా క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే మన స్టవ్ తీసుకొచ్చుకొని మన ప్లేస్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనకి స్టవ్ మొత్తం క్లీన్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇక ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకొని షింక్ అది కూడా క్లీన్ చేసేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే చాలా క్లీన్గా అయిపోయింది కదా. స్టవ్ కూడా చూడండి తలతల మెరుస్తుంది, ఎక్కడా కూడా జిడ్డు అనేదే లేదు. తుప్పు మరకలు కూడా అసలు ఏమీ లేవు. చాలా నీట్గా అయిపోద్ది ఇలా చేసుకుంటే మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొంచెం వంట సోడా నిమ్మరసంతో క్లీన్ చేస్తే స్టవ్ చాలా బాగా మెరుస్తుందండి. కొత్త దానిలా మెరుస్తుంది కదా. అలాగే మనం ఈ కౌంటర్ టాప్ను కూడా ఇలాగే క్లీన్ చేసేసుకుంటే అస్సలు ఆయిల్ మరకలు కానీ జిడ్డు మరకలు కానీ ఏమీ కూడా ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ఇక ఎక్కడక్కడ ప్లేస్ చేసేసుకుంటాను. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదైతే నేను నా కౌంటర్ టాప్ క్లీనింగ్ ఎలా చేస్తాననేది మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే.